వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ప్రియుడితో కలిసి భర్తను ముక్కలుగా నరికేసింది. డ్రగ్స్, వివాహేతర సంబంధానికి అలవాటు పడి ఓ భార్య ఏకంగా తన భర్తను ముక్కలుగా నరికేసింది. ఈ దారుణ ఘటన గురించి తెలుసుకుందాం. యూపీలోని మీరట్కు చెందిన సౌరభ్ రాజ్పుత్, ముస్కాన్ 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక 6 ఏళ్ల పాప కూడా ఉంది. సౌరభ్ మర్చెంట్ నేవీ అధికారి. దీంతో అతను ఎక్కువ కాలం డ్యూటీ నిమిత్తం సముద్రంలోనే ఉండేవాడు. ఏడాదిలో నెల 2 రోజులు మాత్రమే ఇంటి వద్ద ఉండేవాడు. ప్రస్తుతం లండన్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ముస్కాన్కు సాహిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతేకాకుండా సాహిల్ డ్రగ్స్, మద్యంను ముస్కాన్కు అలవాటు చేశాడు. ముస్కాన్ పూర్తిగా సాహిల్ వలలో పడి కూతురుని, భర్తని నిర్లక్ష్యం చేసింది. అంతేకాకుండా ఏకంగా భర్తకు సాహిల్తో ఉన్న సంబంధాన్ని చెప్పి తనకు విడాకులు ఇవ్వాలని కూడా కోరింది. దీనికి సౌరభ్ నిరాకరించాడు. కూతురు భవిష్యత్ ఆలోచించాలని కోరాడు. పూర్తిగా సాహిల్ మైకంలో ఉన్న ముస్కాన్కు భర్త మాటలు నచ్చలేదు. ముస్కాన్, సాహిల్ అతన్ని హత్య చేయాలని ప్లాన్ చేశారు. సాహిల్ జంక్ మార్కెట్ నుంచి ఒక ప్లాస్టిక్ డ్రమ్, జెండా చెక్ నుంచి సిమెంట్ కొని పిండి నిల్వ చేసే నెపంతో ఇంట్లో ఉంచారు. మార్చి 1న సాహిల్ లండన్ నుంచి వచ్చాడు. ముందే ప్లాన్తో ఉన్న ముస్కాన్, సాహిల్ తమకు ఇది మంచి సమయంగా భావించారు. మార్చి 4వ తేదీ సౌరభ్ను భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత సౌరభ్ శరీరాన్ని ముక్కలుగా నరికి తాము తెచ్చుకున్న డ్రమ్లో శరీర భాగాలు వేసి సిమెంట్తో కప్పేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఇంట్లో రాత్రి నిద్రించారు. మార్చి 5న సౌరభ్, సాహిల్ హిమాచల్ ప్రదేశ్ టూర్కు వెళ్లారు. సౌరభ్కి ఫోన్లు వచ్చినా ముస్కాన్ ఎత్తి మేనేజ్ చేసింది. వారు టూర్లో ఉండగానే ఇంట్లో నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆ డ్రమ్ము కోసే ప్రయత్నం చేస్తే డ్రమ్ము కట్ కాలేదు. సిమెంట్తో కప్పడం వల్ల అది అంతగా గట్టిగా మారిపోయింది. మిషన్లు తెచ్చి కట్ చేసి చూస్తే మాంసపు ముద్దలు కనిపించాయి. అవి సౌరభ్గా పోలీసులు నిర్ధారించుకున్నారు. ముస్కాన్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో సౌరభ్ను ముస్కాన్, సాహిల్ చంపినట్టు తేలింది. దీంతో ముస్కాన్ తల్లిదండ్రులు షాక్ అయ్యారు. తమ అల్లుడు సౌరభ్ చాలా మంచివాడని, అటువంటి వ్యక్తిని చంపిన తమ బిడ్డను ఉరి తీయాలన్నారు. ఉరి తీయకుంటే తామే చంపుతామని హెచ్చరించారు. పోలీసులు ముస్కాన్, సాహిల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సౌరభ్ నేవీ అధికారి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మద్దతు లభిస్తుంది. ఈ కేసును ప్రత్యేక కేసుగా పరిగణించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు శిక్ష వేయాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. క్షణిక సుఖం కోసం బంగారు భవిష్యత్తును ఆగం చేసుకున్న ముస్కాన్ తన జీవితంతో పాటు భర్త, బిడ్డ జీవితాన్ని నాశనం చేసేసింది. దీనిపై న్యాయస్థానం నిందితులకు ఎలాంటి శిక్ష వేస్తుందో, అభం శుభం తెలియని బాలికకు ఎలాంటి న్యాయం చేస్తుందో చూడాలి.